లగచర్ల దాడి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నరేందర్ రెడ్డి సురేష్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు పోలీసులు రాబట్టారు. లగచర్లలో దాడికి ముందు జోరుగా లిక్కర్ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. దాడికి ముందు 3 రోజుల పాటు ఈ లిక్కర్ పార్టీలు జరిగాయని, కోస్గిలో మందు కొని లగచర్లకు సురేష్ తరలించినట్లు తెలిపారు. సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూసేకరణకు అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ వేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు స్థానికులను రెచ్చగొట్టి దాడులకు దిగారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. భూసేకరణను అడ్డుకోవడం, ఆర్థిక సహాయంపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. దాడి కేసులో 2 నిందితులని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వీరి విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా కూడా పోలీసులు దీన్ని అధికారికంగా ధృవీకరించడం జరిగింది. లగచర్ల దాడిలో ఈ దాడి కంటే ముందుగానే జోరుగా లిక్కర్ పార్టీ సాగినట్టుగా కూడా పోలీసులు ఈ కస్టడీలో ఈ నిందితుల నుంచి కూడా వివరాలు సేకరించడం జరిగింది. దాడికి ముందు 3 రోజుల పాటు లిక్కర్ పార్టీలు కొస్గిలో మద్యం కొనుగోలు చేసి లగచర్లకు భారీగా సురేష్ ఈ మద్యాన్ని తరలించి పకడ్బందీ ప్లానింగ్ ప్రకారంగానే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మద్యం సేవించి ఈ రకంగా దాడికి పాల్పడాలన్నందుకు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ వివరాలని బయటికి రాబట్టడం జరిగింది. సురేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతూ కొస్గి ఎక్సైజ్ పోలీసుల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. భూసేకరణ అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ వేసి స్థానికులని రెచ్చగొట్టి ఈ బీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడ్డారన్నట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో సురేష్ ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు, పక్కా స్కెచ్ ప్రకారమే కొద్గి నుంచి లిక్కర్ బాటిల్స్ ని సురేష్ లగచర్లకు తీసుకొచ్చి ఈ భూసేకరణని అడ్డుకోవాలి, ఈ భూసేకరణ గ్రామంలో గాని మన నియోజకవర్గంలో గాని చేపట్టకూడదు, ఈ భూసేకరణ వల్ల మన పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంది, వచ్చేసారి కూడా అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉండదు, కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాలి అంటే ఈ లగచర్ల ఘటనలో ప్రభుత్వ అధికారులపై దాడులు చేయాల్సిందంటూ కూడా అందరినీ రెచ్చగొట్టి ఉసిగొల్పి ఆ దాడి కంటే ముందుగానే 3 రోజులుగా వివిధ ఏరియాల నుంచి కూడా విపరీతమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి సురేష్ అందరికీ మద్యం సేవింపజేసి అందరినీ రెచ్చగొట్టి ఉసిగొల్పి ఈ ప్రభుత్వ అధికారుల పైకి అతను ఈ దాడులకు పాల్పడ్డాడు అన్నట్టు కూడా సురేష్, నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కస్టడీలో భాగంగా పోలీసుల ముందు ఈ విచారణ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. బిందు. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.